మీకు తెలుసా, దురదృష్టవశాత్తు మీ ఇంటి యజమాని లేదా మీ కుటుంబ పెద్ద మరణిస్తే మీరు 20,000 రూపాయలు పొందవచ్చని సెంట్రల్ గవర్నమెంట్ అందించే ఈ పథకం ద్వారా మీరు 20,000 రూపాయలు పొందవచ్చు. ఈ పథకం పేరు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్. ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం ఇప్పుడు. దీంట్లో చనిపోయిన వ్యక్తి 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 2, అతను బ్రెడ్ విన్నర్ అయి ఉండాలి, అంటే అతనే కుటుంబ ఆధారం అయి ఉండాలి ఫైనాన్షియల్గా. 3, వారు బిలో పవర్టీ లైన్లో ఉండాలి, అంటే పేదవారిగా ఉండాలి. వాళ్ళు రేషన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి. 5, వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ కారణం చేత మరణించినా కానీ దీనికి ఎలిజిబులే. దీనికి ముందుగా మీరు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరము లేదు. ఈ పథకాన్ని మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఈ ఫామ్ అడిగితే, అంటే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఫామ్ ఇవ్వమంటే వారు ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసి దానికి ఈ డాక్యుమెంట్స్ జతపరచాలి. మొదటిది డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు, జాతీయ ఆహార భద్రత కార్డుని జతపరచాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ని పెట్టి మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో దీన్ని అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత అది ప్రాసెస్ అయ్యి నెక్స్ట్ ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఆ తర్వాత ప్రాసెస్ అయ్యి మీకు 20,000 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి.